నమస్తే. ఎన్నో విషయాలు మనకి వాస్తుకి సంబంధించి వివరణ ఇస్తూ ఉన్నారు. వీడియోలు చాలా ఉన్నాయి ఛానల్‌లో. కాకపోతే ఇంకా తెలుసుకోవాల్సిన సమాచారం బోలెడంతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు వివరిస్తూనే ఉన్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. దిక్కులకు సంబంధించి వీడియో చేయబోతున్నాను. అసలు ఏమిటి ఈ దిక్కుల గోల ఏమిటి అనేది తెలుసుకుందాం. నాకు తెలీదు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే. సో, ఈ దిక్కులకే ఇల్లు కట్టాలి, ఇల్లు కడతారు, దిక్కులను చూసుకోవాలి. ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు. ఈ విదిక్కులు అంటే ఏమిటండి అసలు? నాకు తెలీదు. విదిక్కులు ఎందుకవుతున్నాయి? అన్నీ కూడా తూర్పు, ఈస్ట్ ఫేసింగే ఉండాలి అని కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. అసలు దేనికి అంతటి ప్రాధాన్యత ఎందుకిస్తారు ఈ దిక్కులకి చెప్పండి? మనకు ఏదైనా ఒక బేస్ పాయింట్ అంటూ ఉండాలి. హ్మ్. ఒక వర్క్ చేస్తే ఒక బేస్ పాయింట్ అంటూ ఉండాలి. మీ వాల్ ఇట్లా ఉంది. మీ కిచెన్ ఇట్లా కట్టుకుంటారా? కట్టరు. పోనీ మీ వాల్ ఇట్లా ఉంది. యాక్చువల్ ఇట్లుండాలి, ఇట్లుంది. ఇప్పుడు దీని ప్రకారమే మీరు కిచెన్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఇది రైట్. కానీ మెయిన్ మదర్ వాల్ ఇట్లా ఉండి మీ కిచెన్ ఇట్లా పెడితే స్టవ్ ఇట్లా ఇట్లా కడతాం. మామూలుగా ప్లాట్ఫామ్ ఇట్లా కడతారు కదా, దీనికి అనుకూలంగా ఇట్లా కట్టేస్తారు. ఇట్లా కాకుండా ఇట్లా కడతాం ఓ సైడ్కి. అలా ఎలా కడతారు? కట్టరు కదా. ఒక బేస్ పాయింట్ అంటూ ఉండాలి కదా. ఒక వాల్ కి అలైన్మెంట్ చేస్తూ ఏదైనా మనం కడతాం. రైట్, ఒకటో పాయింట్. రెండో పాయింట్, మీరు కార్ పార్కింగ్ పెడతారు. మన ఆఫీస్ అవతల కార్ పార్కింగ్ పెడుతున్నారు. ఈ కార్ పార్కింగ్ అసలు కార్ పార్కింగ్ మార్కింగ్ అంటూ మీకు ఏమీ లేదు. మీరు ఎట్లా పెడతారు? ఎటో చోట పెట్టేస్తారు. రైట్, పర్టికులర్గా ఒక పెయింట్ రూపంలో కరెక్ట్గా ఒక 8 feet ఇంటూ 15 feet ఒక కార్ పార్కింగ్ మార్కింగ్ ఇచ్చేసారు. అప్పుడు కార్ కరెక్ట్ ఎక్కడ నిలబడుతుంది? మార్కింగ్ లోనే నిలబడుతుంది. మార్కింగ్ ఇట్లా ఉంది, ఇట్లానే ఉంది, సేమ్ ఇట్లా ఉంది. మీరు కార్ ఇట్లా పెడతారా? పెట్టరు కదా. పెట్టరు కదా. రైట్, ఇప్పుడు ఇక్కడ దిక్కులు విదిక్కులు అంటే ఏంటిది అంటే కరెక్ట్గా 90 degrees ఇన్ కాంపాస్ దిక్కు అంటాం. మనకు ఉత్తరపు కాంటకే బిల్డింగ్ కట్టాలనేది శాస్త్రం. ఉత్తరపు కాంట అంటే చాలా సింపుల్గా మనము ఎక్కడైతే ధ్రువ నక్షత్రాలు మ్యాచ్ అవుతాయో, లేదంటే ఈస్ట్ మన సౌత్ పోల్ నార్త్ పోల్ అని మాట్లాడతారో, ఆ ధ్రువ నక్షత్రాల అలైన్మెంట్కి కట్టడమే 0 degreesలో బిల్డింగ్ కడతారు. ఇది పూర్వీకులు 100% కట్టేవాళ్ళు. ప్రతి పల్లెటూరులో ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పుడు ఎవరైతే లేఅవుట్ వేసే వాళ్ళు ఉన్నారో, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో, లేదంటే డెవలపర్స్ ఉన్నారో, వీళ్ళు జస్ట్ స్థలం గ్రాప్ చేస్తున్నారు తీసుకొని దాంట్లో డైరెక్ట్ లేఅవుట్. అయితే 90 degreesలకు కట్టాలి అంటే అసలు ఆ స్థలం 90కు ఉంటే వాళ్ళు 90 కట్టేస్తారు, 100కు ఉంటే 100కు కట్టేస్తారు, ఒక 120 degrees తేడా ఉంటే 120 degrees కట్టేస్తారు. దిక్కులతో వాళ్ళకి సంబంధం లేకుండా ఏదో ఒక రకంగా ముందుకెళ్ళిపోతున్నారు. సో మనం మరి దిక్కులకే ఎందుకు కట్టాలి? దిక్కులకే ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా వైపు చూస్తున్నాను. కెమెరా అనేది కరెక్ట్ 90 degreesలో ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు సూర్యుడిని ఒక ఆధారితం చేసుకుందాం. సూర్యుడు మనకు 90 degrees కరెక్ట్ సెంటర్లో ఉన్నాడు. సో కెమెరా అనుకుందాం. సూర్యుడు కరెక్ట్ ఇటు ఉంటే నేను ఎటు చూసి మాట్లాడతాను. యాక్సెప్ట్ చేస్తారా? కొన్ని ఇటు చూస్తాను. యాక్సెప్ట్ చేస్తారా? కరెక్ట్ అటే ఉండాలి. కొంచెం కొంచెం ఒక 1-2 degrees అంటే పర్వాలేదు. పోనీ ఇటు చూస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. సో ఒక బేస్ పాయింట్కి మనం అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి మనకి ఏవైతే ఎనర్జీస్ ట్రావెల్ అయ్యి వస్తాయో అవి పూర్తిగా మన బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతాయి. దీన్ని సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే భూగోళం ఇలా రొటేషన్గా తిరుగుతూ ఉంది. ఇదే అలైన్మెంట్, ఈ లైన్ ఉంది కదా, ఇదే అలైన్మెంట్లో తిరుగుతూ ఉంది. కరెక్ట్ ఇదే అలైన్మెంట్లో తిరుగుతూ ఉంది. మీరు ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఇట్లా చేతులు చేస్తే, రబ్ చేసిన తర్వాత ఇట్లా చూస్తే దీంట్లో ఒక రకమైన ఎనర్జీ జనరేట్ అవుతుంది, కొంత ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. అలాంటిది మన భూమి కంటిన్యూ రొటేషన్ చేసినప్పుడు అందులోపల ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుందా? అవదా? అవుతుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీ ఈ లైన్లో ట్రావెల్ అయినప్పుడు మన బిల్డింగ్ ఆ లైన్లో కడితే మంచిదా, ఎటో కడితే మంచిదా? ఆ లైన్లోనే కట్టాలి. అందుకే 90 degrees కట్టాలనేది శాస్త్రం.
సో ఇక్కడ ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఈ అలైన్మెంట్ 90 degrees లో రొటేట్ అవుతూనే ఉంటుంది. ఆ 90 అనుకోండి, 0 అనుకోండి, ఏదైనా ఒక బాక్స్, క్యూబిక్ బాక్స్ తీసుకున్నప్పుడు దాని మీదనే రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ కి అనుకూలంగా మనం కరెక్ట్ గా ఆ 90 degrees, 0 degrees, 270, 180 కట్టినప్పుడు కరెక్ట్ గా ఫ్రీక్వెన్సీస్ ఆ ఇంటి లోపలికి ప్రవేశించబడి బయటికి వెళ్ళిపోతాయి. రైట్. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రకృతికి అనుకూలమైనది ఇది. అయితే ఎప్పుడైతే 90 degreesకి అలైన్మెంట్ అయిపోయిందో ఆటోమేటిక్గా ప్రకృతికి అలైన్మెంట్ అయిపోయినట్టు. మధ్య ద్వారం పెట్టినప్పుడు తూర్పు నుంచి పడమర, పడమర నుంచి ఉత్తరం నుంచి దక్షిణం, ఇవన్నీ 4 సెంటర్స్ నుంచి గాలి అట్లా వచ్చి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది భూమికి కూడా అనుకూలంగా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అనుకూలము అంటే సింపుల్గా ఒకటి చెప్తాను నేను. ఒక ఫోర్స్ఫుల్గా ఎయిర్ వస్తుంది. ఇక్కడ నేను ఒక పెద్ద మన ఏది ప్లాస్టిక్ బోర్డు పెడతాను. బోర్డు అంటే మనకు ఫ్లెక్సీస్ ఉంటాయి కదా, అట్లాంటి ఒక పెద్ద బోర్డు పెడతాను. ఆ బోర్డు పెట్టినప్పుడు ఆ ఫోర్స్కి అది పడిపోనన్నా పడిపోతుంది. ఒకవేళ అది పడిపోకూడదు అంటే, లేదు అది పడిపోకుండా ఇంకోటి ఏం చేస్తుందంటే అక్కడ హోల్ ఏదైనా డ్యామేజ్ చేసేసి ఆ ఎయిర్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ ఎయిర్ కోసం కొన్ని హోల్స్ చేసి పెడితే ఇది డ్యామేజ్ కాదు, డైరెక్ట్ ఎయిర్ ఫ్లో వెళ్ళిపోతుంది. సో ఇది అట్లానే స్టెబుల్ గా ఉంటుంది. అట్లా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఈ వెంటిలేషన్ కోసం గనక మనం ఎయిర్ ఫ్లో కోసం ఈ ఎంట్రన్స్ ఇచ్చేసేస్తే ఆటోమేటిక్ ఇది యూనివర్సల్ గా కనెక్ట్ అయిపోతుంది. అది అనుకూలంగా మారిపోతుంది, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో 90 degrees అనేది ఖచ్చితంగా ప్రతి ఇల్లు ఉండాల్సిందే, వేరే క్వశ్చన్స్ లేవు. సార్ మాకు లేదు, ఉన్నదాన్ని 90 అనుకుని ముందుకెళ్ళిపోవాలి. ఎందుకు, ఎవరు చెడగొట్టారనేది మీరు తెలుసుకోవాలి. టౌన్ ప్లానర్స్, డెవలపర్స్, వెంచర్ చేసేవాళ్ళు ప్రాపర్గా చెయ్యక వాళ్ళకు స్థలం 90 degrees చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా కొన్ని స్థలాలు వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ అంటే ప్రస్తుతానికి వేస్ట్ అవుతాయి, కానీ పక్కవాడు యాడ్ అయినప్పుడు 100% వచ్చేస్తాయి. కానీ ఇతర 90 degrees చేస్తే పక్కవాడు చేస్తాడని గ్యారంటీ లేదు కదా. అందుకని ఒకరికొకరికి కమ్యూనికేట్ లేక ఇక్కడ ఎవరు అన్యాయం అయిపోతారంటే ఫైనల్గా ప్రేక్షకులు, కొనేవాళ్ళు, బయ్యర్స్ అన్యాయం అయిపోతున్నారు. సో రూల్ అయితే 90 degrees కట్టాల్సిందే. యూనివర్సల్ ఎనర్జీని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది అన్నిటికంటే టాప్. చెయ్యలేము, అసలు చెయ్యలేము, అది కాని పని మాకు దొరకట్లేదు, ఏం చెయ్యాలి? ఒరిజినల్ వాస్తు, ఆయాది గణితం, ప్లానింగ్ ప్రాపర్గా చేసుకొని ఆ ఇంట్లో ఉండండి. యూనివర్సల్ ఎనర్జీ కాకపోయినా ఆ ఇంటి లోపల ఏదైతే గణితం చేసామో దాని ఎనర్జీస్ అన్న మీకు హిట్ అయ్యి మీరు ప్రశాంతంగా మీ లైఫ్ ముందుకు తీసుకొని వెళ్ళిపోతారు. బస్ దీనికి మించి వస్తుంది. ఓకే, సో క్లారిటీ ఇచ్చేసారు ఫుల్గా. అసలు 90 degrees అంటే ఏంటి, దిక్కులు బేస్ చేసుకొని ఇల్లు కట్టాలి, ఆ ఇంటికి 90 degrees ఎందుకు యూజ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు అంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదు మాకు ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలి అంటే కనుక అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే హరిగారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.